రిటైర్మెంట్ డబ్బులు తమ వద్ద పెట్టుబడిగా పెడితే అధిక వడ్డీలు లాభాలు ఇస్తామని నమ్మించి మోసం చేసిన ధన్వంతరి ఫౌండేషన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ సంస్థ పేరిట కోట్లలో డబ్బులు దండుకున్న నిర్వాహకుల్లో ప్రధాన సూత్రధారి కమలాకర్ శర్మ నుండి తమకు డబ్బులు ఇప్పించాలని కోరారు. దాచుకున్న డబ్బంతా పెట్టుబడి పెట్టి రోడ్డున పడ్డామని, ధన్వంతరి సంస్థ ఆస్తులను జప్తీ చేసి ప్రభుత్వం తమకు ఆదుకోవాలని వేడుకున్నారు. హైదరాబాద్ నల్లకుంట బ్రాహ్మణ భవన్లో బ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గిరిప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పలువురు బాధితులు మాట్లాడారు. ఒక్కొక్కరి నుంచి లక్షల్లో డబ్బులు పెట్టుబడి పెట్టించి సుమారు 350 కోట్ల వరకు మోసానికి పాల్పడినట్లు గిరిప్రసాద్ శర్మ వివరించారు. అధిక లాభాలు వస్తాయని నమ్మి ఏళ్ల తరబడి దాచుకున్న డబ్బులను ఇన్వెస్ట్మెంట్ చేసినట్లు తెలిపారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని తమ డబ్బులు తమకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. మిగిలిన కమ్యూనిటీ సభ్యుల్ని కూడా అరెస్ట్ చేయాలి. ఆ గజ దొంగలందరినీ అరెస్ట్ చేయాలి. మెయిన్ ఆఫీస్ చీఫ్ చేయించాలి. అక్కడ ఆడవాసులందరినీ తప్పించాలి. ఈ సందర్భంగా నేను బ్రాహ్మణ సంక్షేమ భవన్. నా పేరు గిరిప్రసాద్ శర్మ. ఈ ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ అనే సంస్థ ద్వారా కమలాకర్ శర్మ గారు, తర్వాత వారికి సంబంధించిన సుమారుగా డిస్ట్రిక్ట్ లెవెల్లో, తర్వాత స్టేట్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రచారాలు చేసి రకరకాలైన అకౌంట్లు ఓపెన్ చేసి ఆ రకరకాలైన సంస్థలకు కూడా వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలను వాళ్ళు డిపాజిట్ చేయించుకున్నారు. ఆ డిపాజిట్లు చేయించుకునే క్రమంలో వాళ్ళు ఏం చేశారంటే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే భారతదేశంలో ప్రధానమైన రిజర్వ్ బ్యాంక్ నార్మ్స్కు వ్యతిరేకంగా బాండ్ల రూపంలో రూపాయి వడ్డీ, 2 రూపాయల వడ్డీ అని రాసి వాళ్ళు బ్రాహ్మణులని మోసం చేశారు. మోసం చేసిందే కాకుండా డిపాజిట్దారులు ఎప్పుడైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళారో, ఆ డిపాజిట్దారులు వెళ్ళినప్పుడు ఒరిజినల్ బాండ్స్ తీసేసుకొని దానిలో వీళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేశారో అది మాత్రమే రాసి ఎటువంటి సమాచారము, ఎటువంటి రిఫండ్ ఇవ్వకుండా జస్ట్ రిసీవ్డ్ యువర్ డిపాజిట్ బాండ్, అదేది బాండ్ తీసుకున్నామన్నట్టుగా రాసి పంపారు. ఇది కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కాకుండా కర్ణాటక లాంటి స్టేట్లలో కూడా రియల్ ఎస్టేట్ పేరుతో లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు కలెక్ట్ చేశారు. కలెక్ట్ చేసిన ఈ యొక్క ఏవైతే భూములు ఉన్నాయో ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి చేయలేదు. అభివృద్ధి చేయకపోగా ఎవరైతే భూములు కొన్నారో వాళ్ళకి దశాబ్దాల కాలం పాటు న్యాయం చేయలేదు. ఈరోజు 2024లో కూడా ఎవరికి సరైన సమాధానాలు చెప్పట్లేదు. ఇందుకోసమని ఒక సంస్థ వాళ్ళు సిసిఎస్లో కంప్లైంట్ చేసి ధన్వంతరి కమలాకర్ శర్మ గారిని జైల్లో పెట్టించారు. ఈరోజు మేమందరము బ్రాహ్మణ సమాజం యావత్తు కూడా తలదించుకునే పని కమలాకర్ శర్మ గారు చేశారు. ఆయనకు కులపరంగానే ఎలాంటి శిక్ష విధించాలో మేము విధిస్తాం. అందుగురించే ఈరోజు మీడియా పరంగా ఏం చెప్తున్నామంటే, మీరు జైలు నుంచి రాగానే మేము ఇక్కడ మీ యొక్క ప్రతి ఒక్క బాధితుడిని పిలిచి స్టేట్మెంట్లు తీసుకుంటున్నాం. మీరు ఇచ్చిన రిసిప్ట్లు పెట్టి మీరు వడ్డీలని చెప్పి మోసం చేసి ఎంతైతే కలెక్ట్ చేశారో ఎవరికి కూడా మీరు సమాధానాలు చెప్పట్లేదు. మీరు తప్పకుండా డిఎఫ్ఐ విక్టిమ్స్ ఫోరం అని ఏదైతే ఏర్పాటు చేశామో, ఇక్కడ బసవరాజు శ్రీనివాస్ గారు, దర్శనం శర్మ గారు
తర్వాత మరో ఇద్దరిని పెట్టి కోర్ కమిటీ వేశాం. మీరు ఇప్పటికైనా ఇంకా మంచి వాళ్ళనే మంచి మీడియాలో బాగా మాట్లాడాలి కాబట్టి మీరు అని మాట్లాడుతున్నాం. దయచేసి మేము పరిధి దాటి మీ హాస్పిటల్ వరకు రాకుండా చూసుకోమని, బాధితులందరికీ న్యాయం చేయకపోతే అవసరమైతే మిమ్మల్ని